ఎలక్షన్స్ అప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికిను మల్లు బట్టి విక్రమార్క గారికి వీళ్ళిద్దరికి కూడా కేసీఆర్ సపోర్ట్ చేశారు ఇండైరెక్ట్గా అనేది ఉందండి. అందులో నిజమంతా అబద్ధం అంతా తెలియదు, కానీ వాళ్ళిద్దరికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద పోటీ చేసిన అభ్యర్థికి మల్లు బట్టి మీద పోటీ చేసిన లింగాల కమల్ రాజుకి ఇద్దరికి కూడా డబ్బులు పంపలేదు. కమల్ రాజు తాలూకా వాళ్ళు బయటపడి చెప్పారు మీడియాతో కూడా, మాకు డబ్బులు పంపించలేదు, పార్టీ మేము ఇబ్బంది పడుతున్నాం అని. సో ఈ నేపథ్యంలో వాళ్ళు కొంత అంటే కేసీఆర్కి ఫేవర్గా ఉండొచ్చేమో ఉంటారేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి, జనంలో కూడా ఉన్నాయి, ఫ్యాక్ట్ అది. సో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి అలాంటిదేం లేదంటారు. అంటే ఇప్పుడు కేసీఆర్ ఒక పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి మొన్నటిదాకా, మాది ఇంకో పార్టీ. అంటే ప్రతి ఒక్క సీటు అనేది కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రభుత్వం వస్తామని మేము ఉంటుంది, ప్రతి ఒక్క సీటు గెలిస్తేనే అధికారం నిలబెట్టుకోగలుగుతామని అతనికి ఉంటుంది. అటువంటప్పుడు బట్టి గారి దగ్గర, ఉత్తమ్ గారి దగ్గర, లేకపోతే ఇంకా XYZ ఇంకెవరి దగ్గర బలహీనమైన క్యాండిడేట్ని పెట్టి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే అతనికి వచ్చే లాభం ఏముంటుంది? అది వాళ్ళు ఎలక్షన్లో గాలి కాంగ్రెస్ వైపు వీస్తుంది, ఓడిపోతున్నాం అనే ఒక నిరాశ నిస్పృహల్లో మాట్లాడిన మాటలు కాబట్టి ఆ కమల్ రాజు నేను కూడా చూశాను, ఏడ్చాడు, నాకు డబ్బులు ఇవ్వలేదు అది ఇది అని చెప్పేసి. అంటే డబ్బులు ఎన్ని ఇస్తామన్నారు, ఎన్ని ఇచ్చారు ఏంటి అనేది అది ఇంటర్నల్గా వాళ్ళ విషయం. అంటే ఎట్లాగ ఓడిపోతున్నాను కాబట్టి నా ఓటమికి కారణం అనేది కాంగ్రెస్ పార్టీ వేవో, లేకపోతే బట్టి విక్రమార్క గారి యొక్క ఎలక్షనీరింగో, లేకపోతే ఆయనకు ఉన్న మద్దతు అనేది దాన్ని డైల్యూట్ చేయడానికి చేసిన ప్రయత్నమే తప్పించి అసలు అటువంటి దాంట్లో 1% కాదు 0.1% కూడా ఏ పార్టీ తన పార్టీ క్యాండిడేట్ ఓడిపోయి ఇంకో పార్టీ క్యాండిడేట్ గెలవాలనేది ఎవరు అనుకోరు. దాంట్లో అసలు వాస్తవాలే లేవు, అసలు అది జరిగే పని కాదు అది. Like, share and subscribe to Rajaniti channel.